నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. గుజరాత్ రాష్ట్రంలో తప్పక చూడాల్సిన అద్భుత కట్టడం ఉంది. దీనిని రాణి కీ వావ్ అని పిలుస్తారు. రాణి కీ వావ్ అంటే భూమి లోపల 7 అంతస్తుల మెట్లతో కూడిన దిగుడు బావి. ఈ దిగుడు బావిని 7 అంతస్తుల దేవాలయాన్ని తిరిగేసి నిర్మిస్తే ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో భూమి లోపల నిర్మించారు. ఇదొక అపూర్వ కట్టడం అని చెప్పుకోవాలి. ఈ రాణి కీ వావ్ చాళుక్య రాజవంశం పాలనలో నిర్మించబడింది. ఇది పటాన్ జిల్లాలో సరస్వతి నది ఒడ్డున ఉంది. 1304వ సంవత్సరంలో జైన సన్యాసి మేరు తుంగచే స్వరపరచబడిన ప్రబంధ చింతామణిలో దీని గురించి వివరించారు. ఈ మెట్ల బావిని 1063వ సంవత్సరంలో ప్రారంభించి 20 సంవత్సరాలలో నిర్మించారు. ఇది భీమరాజు గారి జ్ఞాపకార్థం రాణి ఉదయమతిచే నిర్మితమయ్యింది. ఈ మెట్ల బావి తర్వాత కాలంలో సరస్వతి నదికి వచ్చిన వరదల కారణంగా పూర్తిగా మట్టి బురదతో నిండిపోయింది. 1890లలో బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్తలు హెన్రీ కౌసన్స్, జేమ్స్ బర్గెస్ దీనిని గుర్తించారు. కొంతమేర బావి కొన్ని స్తంభాలు మాత్రమే కనిపించాయని చెప్పారు. దీనిని 285 అడుగుల లోతు భారీ గొయ్యిగా మాత్రమే అభివర్ణించారు. అయితే 1940లలో అప్పటి బరోడా స్టేట్ జరిపిన తవ్వకాల్లో ఈ మెట్ల బావిని గుర్తించారు. చివరిగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1981 నుండి 1987 వరకు తవ్వకాలు, పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టింది. ఈ తవ్వకాల్లో రాణి ఉదయమతి చిత్రం కూడా లభించింది. ఈ బావిని 22 జూన్ 2014న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది. ఈ బావి గురించి సంభ్రమాశ్చర్యాలు కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఈ బావి నిర్మాణ ఆలోచనే అద్భుతం. మన దేవాలయాన్ని తిరగేసి అంటే ఇంగ్లీషు వి ఆకారంలో భూమిలో నిర్మిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. 7 అంతస్తులతో దీని నిర్మాణం సరిగ్గా అలాగే చేశారు. దీనిని 92 అడుగుల లోతు, పైన 213 అడుగుల పొడవు, 66 అడుగుల వెడల్పుతో నిర్మించారు. పూర్తి దిగువన బావి తవ్వారు. ఈ బావి ప్రతి అంతస్తులో భారీ స్తంభాల ఆధారిత మండపాలు నిర్మించారు. వీటిల్లో స్తంభాలు, గోడలు, పైకప్పులు పూర్తిగా చెక్కిన శిల్పాలు, డిజైన్లతో నింపేశారు. ఈ మెట్ల బావిలో మొత్తం ఇటువంటివి 212 స్తంభాలున్నాయి. ఈ శిల్పాలలో అన్ని హిందూ దేవతలైన బ్రహ్మ, విష్ణువు, శివుడు, గణేశుడు, కుబేరుడు, లకులీష, భైరవుడు, సూర్యుడు, ఇంద్రుడు, హయగ్రీవుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, చాముండి, క్షేమంకరి, సూర్యాని, సప్తమాత్రికలు, దుర్గా వంటి దేవీ దేవతల శిల్పాలున్నాయి. విష్ణువుకి సంబంధం ఉన్న శిల్పాలు ఎక్కువగా కనిపిస్తాయి. శిల్పాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి శేషసాయి, విష్ణువు, దశావతారాలు, నాగకన్యలు, అప్సరసలు మొదలైన ఉన్నాయి. దేవీ దేవతలకు చెందిన శిల్పాలు మాత్రమే కాకుండా వివిధ జంతువుల, పక్షుల, జలచరాల, వృక్షాలకు చెందిన శిల్పాలున్నాయి. అంతేకాక అక్కడ స్థానిక చేతివృత్తులు, వారు బట్టల మీద వివిధ వస్తువులు చిత్రీకరించే రకరకాల గణిత రేఖా చిత్రాలు, డిజైన్లు అక్కడ చెక్కిన శిల్పాలలో చూడవచ్చు. ఆ ప్రాంతంలో నాటి సంస్కృతిని ప్రతిబింబించే శిల్పాలు కూడా చాలా ఉన్నాయి. అంటే స్త్రీలు తలదువ్వుకోవడం, వివిధ అలంకరణలు చేసుకోవడం, సేవకులతో పరిచర్యలు చేయించుకోవడం, నృత్య భంగిమలు మొదలగునవి ఉన్నాయి. అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే శిల్పం స్నానం చేసి తడి వెంట్రుకలతో ఉన్న ఒక యువతి జుట్టు నుండి రాలుతున్న ముత్యాల వంటి నీటి బిందువులను మరొక యువతి పట్టుకుంటూ ఉండటం కనిపిస్తుంది. ఈ శిల్పాలలో స్త్రీలు కంకణాలు, చెవిపోగులు, హారాలు, నడుము నడికట్టు, చీలమండలు, సొగసైన బట్టలు, చక్కగా బాగా దువ్విన జుట్టు, వివిధ డిజైన్లలో నగలు కనిపిస్తాయి. అనేక రకాల వ్యక్తీకరణలు మరియు భావోద్వేగాలు ఈ శిల్పాలలో చాలా బాగా వ్యక్తీకరించబడ్డాయి. సుమారు 500 కంటే ఎక్కువగా ప్రధాన శిల్పాలు ఉంటే 1000కి పైగా చిన్నవి ఉన్నాయి. గుజరాత్ యాత్రలకు వెళ్లేవారు తప్పక చూడవలసిన అద్భుతమైన నిర్మాణం ఇది.
పక్కాగా ప్లాన్ చేసుకుని వెళితే అన్నీ చూసి రావచ్చు. పఠాన్కోట పట్టణంలో ఉన్న ఈ బావికి సమీపంలో 4 కిలోమీటర్ల దూరంలో పఠాన్ రైల్వే స్టేషన్ ఉంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల కెప్టెన్లిద్దరూ రాణి కీ వావ్ అనే కట్టడం వద్ద వరల్డ్ కప్ ట్రాఫీని పట్టుకొని ప్రదర్శించారు. మన దేశంలోనే చాలా మందికి ఈ రాణి కీ వావ్ కట్టడం గురించి తెలియదు. అందుకే దీనికి ప్రచారం కల్పించే ఉద్దేశంలో భాగంగా భారత ప్రభుత్వం ఈ ఫోటో షూట్ ఏర్పాటు చేసింది.